చంద్రముఖి అన్న వెంటనే టక్కున అందరికీ జ్యోతిగా గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు చంద్రముఖి పాత్ర పోషించడానికి బాలీవుడ్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. మొన్నటికి మొన్న టబు, నిన్నటికి నిన్న కంగనా, ఇవాళ మాధురి దీక్షిత్. మొత్తానికి ఒక మాటలో చూసుకుంటే చంద్రముఖిలందరూ బీటౌన్లోనే తిరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రముఖి వచ్చి చాలా ఏళ్ళైంది. అయినా సరే చంద్రముఖి ఆత్మ చుట్టూనే కథలు సిద్ధం చేస్తూనే ఉన్నారు. ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ఈ లైన్లో బాలీవుడ్లో వచ్చిన బూల్ బులయ్యా 2 బ్లాక్ బస్టర్ అయింది. లాస్ట్ ఇయర్ కోలీవుడ్ ఏకంగా చంద్రముఖి 2ను రిలీజ్ చేసింది. చంద్రముఖి ఆత్మ అంటే ప్రేక్షకుల్లో ఇంకా భయం ఉంది కాబట్టే వసూళ్లు వస్తున్నాయి. అందుకే దర్శక నిర్మాతలు చంద్రముఖి చుట్టూ కథలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో చంద్రముఖి 3 తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 చంద్రముఖిలు ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బూల్ బులయ్యా 2లో టబు ఆల్రెడీ ఒక చంద్రముఖి పాత్ర చేసింది. ఇప్పుడు బూల్ బులయ్యా 3లో టబుతో పాటు విద్యాబాలన్, అలాగే ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురి దీక్షిత్ కూడా అడుగు పెట్టబోతున్నారు. వీరు కూడా చంద్రముఖి పాత్రలోనే కనిపించబోతున్నారు. 2007లో విడుదలైన బూల్ బులయ్యా మొదటి భాగంలో చంద్రముఖి పాత్రను చేసింది విద్యాబాలన్. ఇప్పుడు అదే పాత్రను చేసేందుకు తిరిగి వస్తోంది.